మనతో పాటు స్టూడియోలో బీజేపీ నాయకులు, ఎన్ఆర్ఐ, ప్రముఖ పారిశ్రామికవేత్త కంది శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజల్లో ఆయన అంటే ఒక కొత్త ఆశ. అసలైన ప్రజానాయకుడు ఎలా ఉండాలో ఆయన వారు చూసి నేర్చుకునే విధంగా ఆదిలాబాద్ జిల్లాలో పర్యటన కొనసాగిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో ఒక ఆదిలాబాద్ పట్టణంలో కని విని ఎరగినటువంటి ఒక భవన నిర్మాణం జరుగుతోంది. అది కంది శ్రీనివాసరెడ్డి గారి క్యాంపు కార్యాలయం. దానికి డిఫరెంట్ గా అంటే ఆయన చేసుకున్న పథకాలన్నీ కూడా చాలా డిఫరెంట్ గా చేస్తున్నారు. దాన్ని కూడా అదే ప్రజాసేవా భవన్ అనేటటువంటి పేరు పెట్టారు. ఈ రోజు ఆయనతో పాటు మనతో ఉన్నారు. అయితే మనం అడిగి ఆయన్ని ఎలా అంటే ఆ ఆలోచన ఎలా వచ్చింది, అసలు దాని యొక్క కార్యాచరణ ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. సార్ గుడ్ ఈవినింగ్. సార్ నమస్తే సార్. క్యాంపు కార్యాలయం అంటే సాధారణంగా ఒక విధంగా ఉంటుంది, కానీ ఇక్కడ చూస్తుంటే మనకు ఒక డిఫరెంట్ గా కనిపిస్తుంది. అంటే ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది, అంటే ఈ యొక్క అంటే ఈ పేరు పెట్టడానికి గల కారణం ఏంటి? నమస్తే అమ్మా న్యూస్ ప్రేక్షకులందరికీ నా నమస్తే. దసరా మరియు బతుకమ్మ శుభాకాంక్షలు. సాధారణంగా అందరూ క్యాంపు కార్యాలయం అంటే వ్యక్తిగత కార్యాలయంగా భావిస్తారు, కానీ నేను ప్రజలకి సేవ చేసే పవిత్ర స్థలంగా భావిస్తాను నా క్యాంపు కార్యాలయాన్ని. ఆదిలాబాద్ ప్రజలకు సేవ చేయడం నా జన్మజన్మల అదృష్టంగా భావిస్తాను. అందుకే దీనికి ప్రజాసేవా భవన్ అని పేరు పెట్టాను. నియోజకవర్గ నాయకుడిగా ప్రజల కష్ట సుఖాలు చెప్పుకోవాలనుకుంటే ఒక మంచి వేదిక అవసరం. వేదిక మంచిగా ఉంటే ప్రజలకు భరోసా కలుగుతుంది. భవిష్యత్తులో ఇది అద్భుత సేవా కేంద్రంగా, దిక్కులేని వారికి పెద్ద దిక్కుగా ఉంటుందని నా కోరిక. గతంలో కూడా చూసినట్టయితే సార్, అంటే మీ ప్రతి ఒక్క కార్యాచరణకి చేసే పథకానికి ఒక డిఫరెంట్ గా, అంటే గతంలో చూసినప్పుడు ఇది ప్రాణదాత అంబులెన్స్ కావచ్చు, కంది సిరన్న పెళ్లి కావచ్చు, తర్వాత అంటే ప్రతి దానికి ఒక డిఫరెంట్ యాటిట్యూడ్ తో వెళ్తున్నారు. అంటే దీని వెనక ప్రణాళిక ఉందా? అంటే నాకు ప్రజల మీద ప్రేమ నుంచి పుట్టినాయి ఇవన్నీ. నా పుట్టిన గడ్డ ఆదిలాబాద్ మీద, ఇక్కడి ఆదిలాబాద్ ప్రజల మీద ప్రేమ ఉంది. ఆ ప్రేమ నుండి, ప్రజల బాధల నుండి పుట్టుకొచ్చినవే ఈ సేవా కార్యక్రమాలు. ప్రజల కోసమే నేను వ్యాపారాలను, వేలాది మందికి ఉపాధినిచ్చే సంస్థలను, వందలాది కోట్ల టర్నోవర్ కలిగిన సంస్థలను, అమెరికాను వదిలిపెట్టి వచ్చిన. చిన్నతనం నుండే ప్రజలంటే ప్రేమ, ప్రజాసేవ చేయాలన్న పట్టుదలే నన్ను ఇట్లా నడిపించింది. ఆదిలాబాదును సమస్యల నుండి విముక్తం చేసి అగ్రగామిగా చూడాలన్నది, ఆదిలాబాద్ను అన్ని రంగాల్లో అగ్రమగామిగా నిలబెట్టాలన్నదే నా తపన. ఇప్పుడు మీరు ప్రజల్లో వెళ్ళినప్పుడు, అంటే మీ సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా కావచ్చు, లేదా ప్రజలతో మమేకం కోసం కావచ్చు, వెళ్తున్నప్పుడు కందిసేన వచ్చాడు, మా ఎమ్మెల్యే అని వచ్చారు అనుకుంటా, అంటే ఒక ఎమ్మెల్యేగా మిమ్మల్ని ఇప్పటికే ప్రజలు నమ్ముతున్నారు. దీనిలా కదా ప్రజల అభిమానం అది. ఆదిలాబాద్ ప్రజల తీవ్ర సమస్యల్లో ఉన్నారు. వాటిని అవగాహన చేసుకునే విద్యావంతుడైన నాయకుడి లోటు, తెలివి, ధైర్యం ఉన్న నాయకుడి లోటు స్పష్టంగా కనిపిస్తోంది. రకరకాల హామీల పేరుతో ప్రజల్ని మోసం చేయడమే తప్ప ప్రజల బాధలను హృదయంతో పరిష్కరించిన వారు లేరు. నేను ఎమ్మెల్యే కావాలన్నది ప్రజల ఆకాంక్ష. దేవుడి ఆశీర్వాదం, ప్రజల ఆశీర్వాదం, పార్టీ హైకమాండ్ ఆశీర్వాదం బలంగా ఉంటే తప్పకుండా వారి కోరిక నెరవేరుతుంది. అయితే మీ క్యాంప్ ఆఫీస్, ఈ ప్రజాసేవా భవన్ దసరా పండుగ రోజు, అంటే విజయదశమి రోజున ప్రారంభించాలి అనేటువంటి, అంటే ఈ దసరా దగ్గర మీకు సెంటిమెంట్ లేదా ఇంకే ఉందంట? నాకు విజయదశమి అంటే ఎంత ఇష్టమైన పండుగ అంటే, విజయదశమి మేము అమెరికాలో ఉన్నప్పుడు కూడా ఇటువంటి ముహూర్తాలు విజయదశమి రోజు మేము పాటించే వాళ్ళము. దసరా విజయదశమి అంటే శ్రీరామచంద్రుడు సీతమ్మ వారిని లంక నుంచి విడిపియడానికి రావణాసురుణ్ణి వధించి సీతమ్మ వారిని సగౌరవంగా తీసుకొచ్చినటువంటి రోజు కాబట్టి మనం దాన్ని విజయదశమి అంటాము, శ్రీరామచంద్రుని విజయానికి సూచకగా. సో అందుకనే దసరా రోజు మనము ఆయుధ పూజ కూడా చేస్తాము. సో ఆఫీసు కూడా ఒక ఆయుధమే కదా, ఒక భవనం కూడా ఒక ఆయుధమే కదా. సో ఆ రోజే ప్రారంభించడానికి పాండవులు జమ్మి చెట్టు మీద నుంచి ఆయుధాలని కిందికి దించి ఆయుధ పూజ చేసి, కౌరవులు ఉత్తర గోగ్రహణం చేస్తుంటే ఆ గోవుల్ని రక్షించడానికి వారి ఆయుధాలని చేతబట్టినటువంటి రోజు. అలాగే అమ్మవారి దసరా నవరాత్రులు పవిత్రంగా పూజించేటువంటి రోజు. సో ఇవన్నీ విజయదశమి రోజు. ఇది ప్రజా విజయ భవనం, ఇది ప్రజా సేవా భవనం అని ఎంతో
ప్రజా విజయ భవనము అంటే ప్రజల విజయమే ప్రజాప్రతినిధి కాబోయే వాళ్ళకి కానీ ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వాళ్ళకి కానీ అంతిమ లక్ష్యం అండి. అదే ఉన్నత లక్ష్యం. ప్రజల విజయం సాధించకుండా నాయకుడి విజయం వల్ల పెద్ద మార్పు వస్తుందని నేను అనుకోవట్లేదు. ఇప్పటికే అంటే మిమ్మల్ని ఎంతమంది రోజు ప్రజలు కావచ్చు, లేదంటే ప్రజాప్రతినిధులు కావచ్చు, లేదంటే ఇంకా కొంతమంది కార్యకర్తలు అంటే కలుసుకుంటూ పోతున్నారు. అంటే దీని వెనుక ఏ ప్రణాళిక, అంటే నెక్స్ట్ మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? యాక్చువల్గా ప్రజలు ఎంతో ప్రేమతోని నేను జైనత్ బేలా మండలాలతో పాటు ఆదిలాబాద్లో ఉన్నటువంటి 49 వార్డులు, ఆదిలాబాద్ రూరల్ మండలము, మావల మండలము నేను విస్తృతంగా పర్యటించడం జరుగుతుంది గత కొన్ని మాసాలుగా. ప్రజల లోపల ఒక బాధ ఏమనిపిస్తుందంటే, మన ఆదిలాబాదు కావలసినంతగా అభివృద్ధి చెందలేకపోతుంది. వేరే జిల్లాలతో పోల్చుకుంటే మీరు నిజామాబాదు, కరీంనగరు, వరంగల్ లాంటి ఉత్తర తెలంగాణలో ఉన్న జిల్లాలతో పోల్చుకుంటే అక్కడ ఉన్నటువంటి మండల హెడ్ క్వార్టర్స్ కంటే కూడా మన ఆదిలాబాద్ ప్రాంతం అధ్వాన్నంగా ఉన్నదని ప్రజలు అనుకుంటుంటే నాకు చాలా బాధేసిందండి. ఈ ప్రజలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చాలా పెద్ద సమస్య, మేము ఉన్న చోటనే ఇల్లు కట్టుకోవాలనేది మా కుమ్మరివాడ, కమ్మరివాడ, గాండ్లవాడ, మా ఎస్సీ కాలనీ, మా గిరిజన కాలనీ, మా దళిత కాలనీ, మా బీసీ కాలనీ అని వాళ్ళు ఉన్న చోటనే ఇల్లు కట్టుకోవాలనేది ప్రజల ఆకాంక్ష. కానీ ప్రభుత్వము వారికి మాయ మాటలు చెప్పి డబుల్ బెడ్రూమ్ ఇల్లని ఒక అరచేతిలో వైకుంఠం చూపించి ఆచరణకు సాధ్యంగాని హామీలను ఇచ్చి ఏ ఇల్లును కూడా సరిగా నిర్మించలేకపోతుంది. దాదాపు 100 మంది ప్రజలకు ఇల్లు కావాల్సి వస్తే అందులో 1-2 ఇండ్లు కూడా కేటాయించలేకపోతుంది. అంటే ప్రజలు ఇళ్ల సమస్యలు కానీ, 2018 తర్వాత కొత్త పింఛన్లు రాకపోవడం కానీ, 2018 తర్వాత యారవడ్డ వాళ్ళకి కొత్త రేషన్ కార్డులు రాకపోవడం కానీ, 2018కి ముందు ఇచ్చినటువంటి హామీ దళితులకి 3 ఎకరాల భూమి ఎక్కడా హామీ ఆచరణలో పెట్టడానికి అమలుకు నోచుకోలేదు. నిరుద్యోగ భృతి అమలుకు నోచుకోలేదు. రైతులకి 1 లక్ష రూపాయల రుణమాఫీ నోచుకోలేదు. మా బీసీ బిడ్డలకి, మా ఎస్సీ బిడ్డలకి, మా ఎస్టీ బిడ్డలకి సరైన సకాలంలో ఎక్కడ స్కాలర్షిప్లు అందుతలేవు. బీసీ సబ్ ప్లాన్ కింద మా ఎస్సీ బిడ్డలకి, మా ఎస్టీ బిడ్డలకి, మా గిరిజన బిడ్డలకి, మా 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 అత్యంత వెనుకబడినటువంటి మా బిడ్డలకి ఎవరికి కూడా సబ్ ప్లాన్ల కింద ఒక ఆటో కొనుక్కోవడానికో, ఒక బర్రె కొనుక్కోవడానికో, ఒక కంప్యూటర్ కేంద్రం నడుపుకోవడానికో, లేదంటే ఏదైనా ఒక స్వయం ఉపాధి పెట్టుకోవడానికి వాళ్ళకి సబ్ ప్లాన్లో లోన్లు లేస్తలేవు. స్కూలు బిల్డింగులు చాలా అధ్వాన్నమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి, కూలిపోయే పరిస్థితులలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం అతిపెద్ద వైఫల్యాలు. ఆచరణకు సాధ్యంగాని హామీల్ని ఇవ్వడము, ఓట్ల డబ్బాలో ఓట్లు నిండేంత వరకు అనేక రకాలైన హామీల్ని చెప్పడము, ఆ తర్వాత ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ఏరు దాటేంత వరకు ఓడమల్లన్న అనడము, ఓడ దాటిన తర్వాత బోడి మల్లన్న అన్నట్టుగా ఈ ప్రభుత్వం యొక్క విధానాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నాకు చాలా బాధ అనిపిస్తుంది. మా ఆదిలాబాద్ ప్రాంతంలో బిడ్డలకి ఈ సంక్షేమ పథకాల యొక్క ఫలాలేవి అందుతలేవు. వాటన్నిటినీ కూడా ఇప్పుడు ప్రజాసేవా భవన్లో ఒక డిపార్ట్మెంట్ని, ఒక వ్యవస్థని నిర్మిస్తున్నాము. అసలు ఎంతమందికి మన ఆదిలాబాద్ ప్రాంతంలో ఎన్ని దళిత కుటుంబాలు ఉన్నాయి, ఎన్ని బీసీ కుటుంబాలు ఉన్నాయి, ఎన్ని గిరిజన కుటుంబాలు ఉన్నాయి, ఆ కుటుంబాలకి ఎంతమందికి ఇండ్లు తక్షణ అవసరం ఉన్నాయి, కూలిపోయే దశలో ఉన్నాయి. ఆ తర్వాత ఎంతమంది బిడ్డలు చదువుకుందామంటే, మా ఎస్టీ బిడ్డలు, ఎస్సీ బిడ్డలు, మా గిరిజన బిడ్డలు చదువుకుందామంటే ఎవరికి స్కాలర్షిప్లు అమలవుతలేవు. ఎంతమంది అర్హులు కొన్ని ఊర్లలో కొత్తగా రిజిస్ట్రేషన్లు చేసిన అని చెప్తున్నారు. ఆసరా పెన్షన్లు 200 మందికి పైగా అర్హులు ఉంటే ఆ ఊర్లలో 30 మందికి కూడా ఆసరా పింఛన్లు ఇస్తలేరండి. సో ఈ ప్రభుత్వ పథకాలు అందని వారు ఎంత, అందిన వారి సంఖ్య ఎంత, వాటన్నిటినీ ఈ ప్రజాసేవా భవన్లో డిజిటలైజేషన్ చేస్తున్నామండి. క్రోడీకరణ, అన్ని సమస్యలు ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకి ఏ సంక్షేమ పథకము అందట్లేదనే విషయాల్ని
డిజిటలైజేషన్, కంప్యూటరైజేషన్ చేసి తర్వాత అద్భుతమైనటువంటి ప్రణాళికతో ప్రజల్లోకి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడతాం. ఆ తర్వాత మా పార్టీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సమస్యలు అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించడానికి ఈ ప్రజాసేవా భవన్ ఒక వారధి లాగా నిలబడుతుంది, ఒక 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 గొప్ప మూల విరాట్టు లాగా నిలబడుతుంది అనేది నా అచంచలమైనటువంటి విశ్వాసం అండి. సాధారణంగా ఆదిలాబాద్ అంటే ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకే తెలుగు చక్కగా రాదు. అంటే ఆ వాగ్దాటి గాని, ఆ చాతుర్యం గాని, లేదంటే ఆ సామెతలు గాని, అంటే మీరు చూస్తుంటే అంటే అనర్గళంగా తెలుగు మాట్లాడుతున్నా అంటే ఒక పుష్కర కాలం అంటే ఎక్కువ కూడా మీరు అమెరికాలో ఉండి అక్కడి వాతావరణానికి అలవాటు పడి ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ వాతావరణానికి తట్టుకుంటాడా, ఇక్కడి ప్రజలకి అర్థవంతంగా చెబుతారన్నటువంటి మాటలు అయితే పటాపంచలైపోయినాయి. ఇది ఎలా సాధ్యమైంది? చాలా మంది అనుకుంటారు నేను అమెరికాలో 13 సంవత్సరాలు ఉండొచ్చిన, తెలుగు ఇంత అనర్గళంగా ఎట్లా మాట్లాడతారు అని. ఇది చాలా క్వశ్చన్ చాలామంది నన్ను రైజ్ చేస్తున్నారు. పాపం అందరికీ నేను ఒక చక్కని మీ అందరికీ సమాధానం చెప్తాను. నేను అమెరికాలో ఉన్నా కూడా నాకు చిన్నప్పటి నుంచి కూడా ప్రజలంటే, ప్రజలకు సేవ చేయడం అంటే, దాతృత్వ కార్యకలాపాలు కానీ సేవా కార్యక్రమాలు కానీ నిర్వహించడం అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా చాలా అత్యంత ఇంట్రెస్ట్ ఉన్నటువంటి, అత్యంత ఆసక్తి ఉన్నటువంటి పని. ఆ సేవా కార్యక్రమాలు నిరంతరం నడుస్తూనే ఉంటాయి. కానీ ఆ సేవా కార్యక్రమాలతో పాటుగానే రాజకీయాల మీద నాకు ఆసక్తి కలిగింది. అంటే ప్రజలకి సేవా కార్యక్రమాలతో కాకుండా కొన్ని లక్షలాది మందికి మనం దగ్గరికి వెళ్ళి మరింత సేవ చేయాలంటే రాజకీయాలే ఒక గొప్ప ఆయుధం అని నమ్మే వ్యక్తులలో నేను ఒక మొదటి వ్యక్తిని. అయితే తెలుగు లిటరేచర్ అన్నా, తెలుగు సాహిత్యం అన్నా, తెలుగు భాష అన్నా, తెలుగు మీద సమకాలీన సామాజిక పరిస్థితుల మీద, సమకాలీన రాజకీయ పరిస్థితుల మీద, భారతదేశంలో కానీ తెలంగాణ రాజకీయాల సమకాలీన పరిస్థితుల మీద కానీ రీసెర్చ్ చేయడము, పరిశోధన చేయడము నా హాబీ అండి. నేను దాదాపుగా నెట్ఫ్లిక్స్ కావచ్చు, ఇంకా వేరే రకాల యూట్యూబ్లో ఉన్నటువంటి అనేక రకమైనటువంటి రాజకీయాలకు సంబంధించినవి, సామాజిక కార్యక్రమాలకు సంబంధించిన అనేకమైనటువంటి డాక్యుమెంటరీస్ని నేను చూసి ఉంటా అండి. సో తెలుగు భాష దేవుడి దయతో దాని మీద అలాగే ఆ పట్టుని, సాహిత్యాన్ని చదవడం వల్ల అలాగే ఆ తెలుగు ఆ ఫ్లో అలాగే కంటిన్యూ అయింది. మీ చాలామందికి తెలుసో తెలియదో, నేను ఇప్పటికీ కూడా నా అమెరికా వెళ్ళిన అమెరికా బ్యాంక్ అకౌంట్లో కానీ, ఇండియా బ్యాంక్ అకౌంట్లో కానీ నేను తెలుగులోనే సంతకం పెడతా. చాలామంది ఇప్పటికీ నన్ను అంటే సార్ ఎట్లా సాధ్యమైంది అంటారు. సో నేను తెలుగులోనే సంతకం పెడతా, ఇప్పటికి కూడా నేను తెలుగులోనే సంతకం పెడతా. స్పష్టంగా శ్రీనివాసరెడ్డి కంది అని తెలుగులోనే సంతకం పెడతా. సో తెలుగు అంటే నాకు ఇష్టము. మన 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 అమ్మ భాష అని, తెలుగు అమ్మ భాష. మన ప్రజలతో మమేకం కావడానికి వాళ్ళకి మనం చెప్పాల్సింది అరచిపండు ఒలిచి పెట్టినట్టు చెప్పడము కూడా ఒక ఇంపార్టెంటే. లేకపోతే కనుక వాళ్ళకి మనం చెప్పే భావాలు కానీ వారికి అత్యంత చేరువ కావడానికి భాష ఒక మాధ్యమం. కాలంలో సార్ సంపాదనీయంగా చాలా మంది బతుకుతున్నారు. అంటే ఆస్తులు కూడబెట్టుకోవడం కోసమే అంటే డబ్బునిక పరిగెడుతున్న ఈ కాలంలో మీరు ఒక పారిశ్రామికవేత్తగా, ఒక సాఫ్ట్వేర్ సంస్థ నెలకొల్పి, అంటే ఆదిలాబాద్ జిల్లా వాసిగా ఈ జిల్లాపై ఉన్న ప్రేమతో వచ్చారా, లేదంటే ప్రజల పట్ల అంటే ప్రజల సమస్యలు తీర్చాలని ఆలోచనతో వచ్చారా? నేను ఆదిలాబాద్ నా జన్మభూమి, నా కర్మభూమి కూడా. ఆదిలాబాద్ గడ్డ మీదనే పుట్టినా, ఇదే ఆదిలాబాద్ గడ్డ మీదనే ఈ మట్టిలోనే కలిసిపోతా. ఆదిలాబాద్ ప్రాంతమన్నా, నా ప్రజలన్నా నాకెంతో ప్రేమ. ఆదిలాబాద్ ప్రజలు, నా ప్రజలు అత్యంత అమాయకులు. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఎంతో సహనంతో ఇంతకాలం ఉన్నారు. కానీ దశాబ్దాలుగా పరిష్కృతంగా అనేటువంటి సమస్యల్ని, మన ఆదిలాబాద్ని అట్లనే వదిలేయాలనా, అట్లనే వదిలేద్దామా? నా ఆదిలాబాద్ ప్రజలందరికీ, అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, పెద్దమ్మలకు, పెదబాపులకి, అవ్వలకి, తాతలకి అందరికీ నేను చెప్తున్నా ఏంటంటే, నేను అమెరికాలో ఎంత మదన పడ్డానో, 100 కోట్ల టర్నోవర్ గల కంపెనీల్ని నడుపుతూనే
ఆదిలాబాద్ ప్రజల సమస్యల గురించి నేను ఎంత మదన పడేవాడినో నా మనస్సాక్షికి తెలుసు, నా కట్టుకున్న భార్యకి తెలుసు. కానీ ఈ ఆదిలాబాద్ ప్రాంతం ఇంత డెవలప్మెంట్ కాకుండా, ఇంత అభివృద్ధి కాకుండా ఇట్లాగే ఎందుకు ఉండిపోయింది అంటే రాజకీయ నాయకులలో చిత్తశుద్ధి లోపించడము, ఉన్నత లక్ష్యాలు లోపించడము, ఆదిలాబాదుని మహోన్నతంగా అభివృద్ధి చేద్దామన్నటువంటి ఆ రాజకీయ లక్ష్యం లోపించడం వల్లనే ఆదిలాబాద్ వెనుక పడేయబడ్డ ప్రాంతం ఇది. ఆదిలాబాద్ వెనుక పడ్డ ప్రాంతం కాదు, వెనుక పడేయబడ్డ ప్రాంతం. ఇక్కడి రాజకీయ నాయకులకి చిత్తశుద్ధి లేకపోవడం, ఇక్కడి ప్రజాప్రతినిధులకి చిత్తశుద్ధి లేకపోవడము, ప్రజల్ని వారి కరీంనగరు, నిజామాబాదు, వరంగల్ లాంటి సిటీలకు ధీటుగా, నేను హైదరాబాద్తో పోలిస్తలేనండి, కరీంనగరు, వరంగల్, నిజామాబాద్ లాంటి చిన్న సిటీలకు, మధ్యస్థాయి సిటీలకు ధీటుగా ఆదిలాబాద్ని అభివృద్ధి చేయాలనేటువంటి రాజకీయ లక్ష్యం లోపించడము, ఆ ఉన్నత లక్ష్యం లేకపోవడం వల్లనే ఆదిలాబాద్ని గత ప్రజాప్రతినిధులు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వెనుక పడేసిండ్రు. మనం ఇదాన్ని ఇట్లనే వదిలేద్దామా? ఆదిలాబాద్ని ఇట్లనే ఉంచుకుందామా? మన బిడ్డలు ఉద్యోగాలు లేకుండా, మీరు ఎంతో బాకీలు చేసి చదివిస్తున్నారు మన బిడ్డల్ని, వాళ్ళు ఉద్యోగాలు లేకుండా ఖాళీగా ఇట్లాగే తిరగాలనా? ఎక్కడో చోట మేలు కొలపాలి కదా. మనం బురదని క్లీన్ చేయాలనుకుంటే, శుద్ధి చేయాలనుకుంటే బురదలో ఎవరైనా ఒకళ్ళు కాళ్ళు పెట్టాల్సిందే కదా. బురదలో కాళ్ళు పెట్టకుండా బురదని క్లీన్ చేయగలుగుతామా? సో ప్రజల సమస్యల్ని పరిష్కరించాలంటే, ఆదిలాబాద్ని గొప్పగా అభివృద్ధి చేసుకోవాలంటే ఎట్టి పరిస్థితులలో దానికి ఒక బలమైనటువంటి రాజకీయ సంకల్పం కలిగినటువంటి నాయకత్వం అవసరం ఉన్నదని నా గట్టి అభిప్రాయము. ఆ తర్వాత ఆదిలాబాదు అభివృద్ధిలో మన యువతని కూడా భాగస్వామ్యం చేయడము. ఎంతోమంది చదువుకున్నటువంటి యువత, సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, ఇక్కడనే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, డిగ్రీ చదువుకున్నటువంటి బిడ్డలు, అత్యంత అద్భుతమైనటువంటి తెలివితేటలున్నటువంటి మన యువత ఆదిలాబాదుల్ని అందుబాటులో ఉంది. వారి సేవలన్నీ మనం వినియోగించుకొని ఆదిలాబాద్ని మహోన్నత స్థాయికి, నిజామాబాదు, కరీంనగర్, వరంగల్ లాంటి సిటీలతో ధీటుగా మనము అభివృద్ధి చేసుకోవాలి. ఈ ప్రాంతాన్ని ఇట్లనే వదిలేస్తే గనక ఇంకా 50 సంవత్సరాలైనా ఇది ఇట్లనే ఉంటుంది. మన కాలనీలకు రోడ్లు ఉండవు, మన కాలనీలకు నాలాలు ఉండవు, మన కాలనీ డ్రైనేజ్ వ్యవస్థ ఉండదు, మన పిల్లలకు ఉద్యోగాలు ఉండవు. సో ఈ సమస్యలన్నిటి మీద నేను చాలా గొప్ప పరిశోధన చేసిన, మళ్ళీ ఇప్పుడు ఈ ప్రజాసేవా భవన్లో కూర్చొని ఆ సమస్యలన్నిటినీ క్రోడీకరించి దానికి ఒక అద్భుతమైనటువంటి పరిష్కార మార్గాలు, ఒక సమస్యకి మల్టిపుల్ పరిష్కార మార్గాలు ఉంటాయి సత్యనారాయణ గారు. ఒక సమస్యకు ఒకటే పరిష్కారం ఉండదు. దాన్ని చాలా తక్కువ బడ్జెట్లో కొన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయి. ఎక్కువ బడ్జెట్ కూడా పెట్టాల్సిన పని లేదు. చిన్న చిన్న చెక్ డ్యామ్ల నిర్మాణానికి ఎక్కువ బడ్జెట్ చేయాల్సిన పని లేదు. కాళేశ్వరం లాంటి 1,30,000 కోట్లతో కట్టినము అని అంటున్నారు కదా. మా కాళేశ్వరం వల్ల మా ఆదిలాబాద్కి ఏం లాభం ఉన్నది? కాళేశ్వరం వల్ల ఒక చుక్క బొట్టు నీరన్న మాకు వస్తున్నదా? మరి మేం కట్టిన పన్నుల్ని మీరు 1,30,000 కోట్లతోని ఆ నిధుల్ని మీరు అటు తరలించకపోతే గనక మరి మేము ఇక్కడ ఎండిపోమ్మంటావా? మా చెనక కొరాటా బ్యారేజ్ నిర్మాణం కాకుండా ఎందుకున్నది? చిన్న చిన్న ఊర్లలో చెక్ డ్యాముల నిర్మాణం ఎందుకు జరుగుతలేదు? ఇన్ని దశాబ్దాలుగా ప్రశ్నించే వాళ్ళు లేరు. రాజకీయ నాయకులలో ఆ లక్ష్యం లోపించింది. ప్రజలు ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు ఇప్పుడు తిరగబడ్డానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అంటే ఇప్పుడు ముందట్లాగా రాజకీయం లేదండి. మనం నిజంగా సినీ ఫక్కీలో చెప్పాలంటే ఆ రావు గోపాలరావు రాజకీయము, రాజనాల రాజకీయం పోయింది, దానికి చెల్లుచీటి. ఇప్పుడు మోడర్న్ ఆధునిక రాజకీయం క్షేత్రంలో యువతని అందరినీ కూడా భాగస్వామ్యం చేయడము, దాదాపు 1,00,000 మందికి పైగా యువకులు 40 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వాళ్ళందరినీ కూడా మా ప్రజాసేవా భవన్లో ఇష్టాగోష్ఠి చేస్తూ వాళ్ళతోని సమస్యల పరిష్కారాన్ని వాళ్ళతోనే కనుక్కుంటూ నిపుణులతో చర్చిస్తూ ఒక గొప్ప అభివృద్ధిని చేయాలి. ఆలోచన చేయండి. మనము ఒకప్పటిలాగా లేదు సత్యనారాయణ గారు. ఇప్పుడు ప్రభుత్వాల బడ్జెట్లు కూడా పెరిగినాయి. ఇప్పుడు గతంలో రాజశేఖర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మన బడ్జెట్ 12,000 కోట్ల నుంచి 13,000 కోట్ల సాలిన బడ్జెట్ ఉండేది. అప్పుడు పింఛన్లు వచ్చినాయి. ఇప్పుడు చాలా మంది అంటారు కదా,
బీజేపీ అధికారంలోకి రాకపోతే పింఛన్లు రావు, మన బీజేపీ అధికారంలోకి వస్తే పింఛన్లు రావని, లేదంటే గనక ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం పోతే పింఛన్లు రావని దుష్ప్రచారం చేస్తున్నారు. 10,000 కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలా పింఛన్లు వచ్చినాయి, తర్వాత రాజశేఖర రెడ్డి హయాంలా పింఛన్లు వచ్చినాయి, తర్వాత రోషయ్య గారి హయాంలో పింఛన్లు వచ్చినాయి, కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో పింఛన్లు వచ్చినాయి, ఇప్పుడు కేసీఆర్ గారి హయాంలో పింఛన్లు వస్తున్నాయి. కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం వారి ఇంట్లోకి వెళ్ళేమి ఇస్తలేదు కదా. సో రేపు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ పింఛన్లు ఇలాగే కంటిన్యూ అవుతాయి. సార్ మీరు అంటే పని అంటే ఒక యజ్ఞంలా తలపిస్తారన్న ఒకటి అనిపిస్తుంది. అంటే ఒక పని అంటే పెట్టుకుంటే దాన్ని ఒక యజ్ఞంలా భావిస్తారు. సో అందుకే ఒక రైతు బిడ్డగా ఉన్నటువంటి మీరు ఈ స్థాయికి ఎదిగారంటే ఆ యజ్ఞం వల్లనే అనుకోవచ్చు. నాకు ఏ పనిని తలపెట్టినా దాని అంతు తేల్చేంత వరకు, దాన్ని మనసా వాచా కర్మేన చేసేంత వరకు సాధారణంగా నిద్రపోని తత్వం నాది. సో నేను ఆదిలాబాద్ ప్రజలకి నేను ఒకటే చెప్తున్నాను, మన ప్రాంతము అభివృద్ధి చెందాలంటే నాకు ఒక్కడికే సంకల్పం ఉంటే మంచిదే. నా సంకల్ప బలంతో పాటుగా మీ సంకల్ప బలం కూడా, ప్రజల సంకల్ప బలం కూడా, యువత సంకల్ప బలం కూడా, మా ఎస్టీ ఎస్సీ బీసీ సోదరుల సంకల్ప బలం కూడా యాడ్ కావాలి. అయితేనే ఈ యజ్ఞ ఫలము దక్కుతుంది. మనకు యజ్ఞ ఫలము దక్కాలంటే ప్రజల్ని భాగస్వామ్యం ఇప్పటి రాజకీయ వ్యవస్థ చేస్తలేదండి. ప్రజల భాగస్వామ్యం లేని ఏ పని కూడా పూర్తి కాదు. ప్రజల భాగస్వామ్యం ఉన్నటువంటిది బడ్జెట్ తక్కువగా ఉన్నా కూడా ఆ పని పూర్తి అవుతుంది. నేను అదే చెప్తున్నా, 10,000 పెద్దమ్మలు పెదబాపులు అక్కలు అన్నలు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అవ్వలు తాతలు 10,000 కోట్ల రూపాయలు 20 నుంచి 20,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ఉన్నప్పుడు మన ఆదిలాబాద్ ఇట్లనే ఉన్నది. ఇప్పుడు 2 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు మన ఆదిలాబాద్ ఇట్లనే ఉన్నాయి. మన రోడ్లు ఇట్లనే ఉన్నాయి, మన నాలాలు ఇట్లనే ఉన్నాయి, మన డ్రైనేజ్ వ్యవస్థ ఇట్లనే ఉంది, మన స్కూల్ బిల్డింగ్లు ఇట్లనే ఉన్నాయి. ఈ ఆదిలాబాద్ని ఇట్లనే వదిలేస్తే మన బిడ్డలకి మీ తరం అయితే అయిపోయింది కదా, ఇప్పుడు కొత్త తరము కన్నా కానీ మీ పిడి అయిపోయింది. ఇప్పుడు కొత్త పిడికి కొత్త తరానికి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా మన ఆదిలాబాద్ని అద్భుతంగా డెవలప్మెంట్ చేసుకోకపోతే, ఈ సమస్యల్ని పరిష్కరించకపోతే మన ప్రజలు ఇంకా మరింత పెనంలో నుంచి పొయ్యిలో పడ్డట్టుగా తయారైతే మన ప్రజల పరిస్థితి. కాబట్టి నేను ఆదిలాబాద్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మనం మేల్కొందాం, మన ఆదిలాబాద్ని డెవలప్మెంట్ చేసుకుందాం, అద్భుతంగా తీర్చిదిద్దుకుందాం. దానికి మీ అందరి సహకారము నాకు కావాలని నేను మనస్ఫూర్తిగా పేరున నేను మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా. మీ గుడిసెకి మీ ఇంటింటికి గడప గడపకి నేను వస్తా, మీ సమస్యల్ని తెలుసుకుంటా, ఆ సమస్యలకి పరిష్కార మార్గాలు, ఆ సమస్యల్ని పరిష్కృతం చేసేటువంటి మార్గాలు వెతుకుదాము, అందరం కలిసి పనిచేద్దాము. నా సంకల్పానికి మీ సంకల్పం ఎప్పుడు ఉంటుందని నాకు మనస్ఫూర్తి విశ్వాసం. మీ అందరి ఆశీర్వాదం నాకు ఉండాలా. మీ అందరి ఆశీర్వాదమే నన్ను నడిపించే ఒక గొప్ప శక్తి. అది కనీసం చెప్తున్నారు అంటే ప్రజలు వెన్నంటే ఉంటే ఎంతటి దూరమైనా పయనించవచ్చు. ప్రజల అండాదండా కనుక ఉన్నట్టయితే ఎంత లక్ష్యమైనా చేరుకోవచ్చు. సో ఎప్పటికైనా ప్రజల ఆశీస్సులు కావాలని, ప్రజల కోసమే తాను అమెరికా నుంచి ఆదిలాబాద్ వరకు వచ్చానని చెప్తున్నారు. ఇది ఈరోజు కార్యక్రమం. బ్యాక్ టు స్టూడియో.